వైవి సుబ్బారెడ్డి గారికి చెప్పాలంటే మనకి ప్రకాశం జిల్లాకి 2014లో జరిగిన ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా అఖండ విజయంతో సాధించి మరి ఒక 5 సంవత్సరాల కాలంలోనే ప్రకాశం జిల్లా రూపురేఖలు మార్చి పార్లమెంటు సభ్యులంటే ఇలా ఉండాలి అని పనిచేసి చూపించిన వ్యక్తి 5 సంవత్సరాల్లో కనీస తీరిక లేకుండా ఆయన ఎన్నెన్నో పనులు మన ఢిల్లీలో రావాల్సినటువంటి పనులన్నీ మన జిల్లాకి సాధించి పెట్టినటువంటి వ్యక్తి. రైల్వే విషయం కానీ, పోర్టు విషయం కానీ, మరి మన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సమస్యలు అప్పుడు పొగాకు రైతులు 2014-19 మధ్య తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అప్పటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారితో మిమ్మల్ని అందరినీ ఢిల్లీకి తీసుకెళ్ళి రైతుల సమస్యలు పరిష్కారం చేసి మరి జగనన్నతో మాట్లాడి మార్కెట్ని రంగంలోకి దించి మరి పొగాకు రైతుల్ని బయటేసినటువంటి వ్యక్తి. మరి ప్రకాశం జిల్లాలో అడుగడుగున ఏ యొక్క సమస్యలు ఉన్నాయో, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అన్నీ తెలిసినటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు. వైవి సుబ్బారెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన ఎప్పుడు కూడా ఎస్ అంటే ఎస్, నో అంటే నో, 2 మాటలే. పని జరుగుతుందంటే జరుగుద్ది, లేదంటే మనిషిని తిప్పరు. అలాంటి వ్యక్తి మనకి ప్రకాశం జిల్లాకి రాజకీయాల్లోకి రాబోయే రోజుల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి జిల్లాలో ఆయన ఈ తిరుగులేని ఈ ప్రకాశం జిల్లా 8 అసెంబ్లీ పార్లమెంటు మొత్తం కూడా కైవసం చేసుకునే విధంగా సుబ్బారెడ్డి గారు పనిచేయాలని మేమందరం భావిస్తున్నాం. సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి ఈ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కంకణబద్ధులై ఉన్నారు. మరి అలాంటి నిబద్ధత గల వ్యక్తి పుట్టినరోజు, జన్మదినోత్సవ వేడుకలు మేమందరం ఈ త్రోవగుంట కంపెనీ సెంటర్ జరుపుకోవడానికి ఎంతో ఆనందపడుతున్నాం. నిన్ననే మేము ఇక్కడ మా కుటుంబానికి సంబంధించి జిఎస్పి ఫౌండేషన్ వ్యవస్థాపక రోజు ఆయన స్వహస్తాలతో ప్రారంభించి మరి ఆ యొక్క ఫౌండేషన్కి నిన్ననే శుభారంభం పలికి సుబ్బారెడ్డి గారు మాకు మంచి చేసి వెళ్ళున్నారు. సుబ్బారెడ్డి గారు సంకల్పం మంచిది. సుబ్బారెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా ముందుకు పోతారు. మరి మేము 1995లో మొట్టమొదటి త్రోవగుంట సెంటర్లో మేమంతా మా కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబం. అప్పుడు రాజీవ్ గాంధీ
1991లో చనిపోతే 1995లో ఆయన పేరు మీద ఇక్కడ చలివేంద్రాన్ని నేను ఏర్పాటు చేశాను. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ 2011లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాక ఒంగోలు మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నేను తీసుకొని 12 సంవత్సరాలుగా ఈ యొక్క ఒంగోలు మండల మొత్తం నేను ఆ యొక్క బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మరి అప్పటి నుంచి కూడా నేను 1995 నుంచి 2025 వరకు ఇప్పటి వరకు 30 సంవత్సరాలు ఈ చలివేంద్రాన్ని మరి నిరాటంకంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నాను. మరి ఈ చలివేంద్రాన్ని నిన్న పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారితో 30వ సంవత్సరం వార్షికోత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఆయన మేము పిలిచిన వెంటనే ఆ వార్షికోత్సవాలకు వచ్చి మరి ఆ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు ఆ సుబ్బారెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని మనవి చేస్తూ ఈరోజు సుబ్బారెడ్డి గారికి అందరం పేరు పేరున జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. వర్ధిల్లాలి వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.